ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్పై ఇష్టరీతిగా మాట్లాడితే సహించేదే లేదని సిద్దిపేట జిల్లా నంగునూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ జేఏసీలో కీలక భూమిక పోషించి ఉద్యమంలో పాల్గొన్న అద్దంకి దయాకర్పై విమర్శలు చేసే స్థాయి నంగునూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డికి లేదన్నారు. హరీష్ రావు మెప్పు కోసమే సోమిరెడ్డి కాంగ్రెస్ నాయకులపై అవాకులు చివాకులు పేలుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఇక్కడ ప్రార్థించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారికి క్రమశిక్షణ గల నాయకులని చెప్పేసి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఒక క్రమశిక్షణ ఉంటామని చెప్పేసి తెలంగాణ దీక్ష అని చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇకనైనా మార్చుకో, నీ శిశరికానికి ఒక పద్ధతి నేర్చుకో. జేఏసీలో ఆ రోజు 2001 నుండి 2014 వరకు అద్దంకి దయాకర్ ఏదైతే జేఏసీల తెలంగాణ కోసం ఉద్యమం పోరాడినటువంటి అద్దంకి దయాకర్ను విమర్శించడం, ఆయన నీ స్థాయి ఏంటి సోమిరెడ్డి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీ హరీష్ రావు మెచ్చుకోవాలనా? ఏం మాట అది? ఆయన జేఏసీల పనిచేసి ఆ రోజు ఉన్నటువంటి కోదండరాం కావచ్చు, అదేవిధంగా జేఏసీలో ఎంతమంది పనిచేసినా కూడా అప్పుడు ముందుండి అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమానికి ముందుండి తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఏదైతే మాట ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిర్రో అదే మాట కట్టుబడి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జేనై అద్దంకి దయాకర్ గారు ఎంతో ప్రతి దానిలో ఒక మాట, ఒక విధానం, ఒక పద్ధతిగా ఒక చదువుకున్న వ్యక్తి తను మాట్లాడుతుంటే ఈరోజు సోమిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. బలుపా అంటున్నావు, నీకు అహంకారమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇప్పటికైనా పద్ధతి నేర్చుకోండి, ఒక పద్ధతిగా ఉండండి. అధికారం పోయిన బాధలో ఉన్నటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే గారు మాజీ మంత్రులు హరీష్ రావు గారు మరి కాలుకు బట్టగట్టకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అనునిత్యం విమర్శించుకుంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద విమర్శనీయ ధ్యేయంగా తిరుగుతున్నటువంటి హరీష్ రావు గారు ముందు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని నువ్వు అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. మరి అనునిత్యం రైతులను రెచ్చగొట్టుకుంటూ రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇబ్బందుల పాలు చేసే హరీష్ రావు గారు రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పేసి సందర్భంగా మేము సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాం. సంవత్సరానికి ఎంత ధాన్యం పండుతుందో తెలుసు, అదనంగా ఇంకా ఎంత పెరుగుతుందో తెలుసు. అన్నీ తెలిసిన నీవు నీ మామ మీ పెద్ద సైంటిస్టులే కదా, మరి రైతులకు సరిపడా రైతులు పండించే ధాన్యానికి సరిపడా గోదాములు ఎందుకు నిర్మించలేదని చెప్పేసి ఈ సందర్భంగా నిలదీస్తూ స్థాయిని మరిచి మరి మా నాయకత్వాన్ని అడ్డగోలు విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ స్థాయి ఎంతున్నో గంత మాట్లాడమని చెప్పి వాళ్ళకు పద్ధతి నేర్పాల్సిన అవసరం నీ మీద ఉన్నది. మరి వాళ్ళకి ఏం పద్ధతి నేర్పినో, ఏం మాట విధానం నేర్పినో తెలియదు. కానీ మా మంత్రులను, ముఖ్యమంత్రులను, మా ఎమ్మెల్యేను, మా ఎమ్మెల్సీ గారులను వారి స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి మీ పదవి ఉన్నంత హుందాగా మాట్లాడాల్సిందిగా